హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ నేను కూడా బాగున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది సింగర్ 1409 అనమాట. ఇదొక ఎలక్ట్రికల్ మెషిన్. సో, ఇలాంటి మెషిన్స్ ఎవరికి యూజ్ అవుతాయి? అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి? అసలు ఇవి బిగినర్స్ అనేవాళ్ళు, అంటే బిగినర్స్ ఎవరైనా ఉంటే కొనుక్కోవచ్చా? లేదా? దీంట్లో లాభాలేంటి? నష్టాలేంటి? దీని ప్రైస్ రేంజ్ ఏంటి? అన్నిటికంటే ముఖ్యంగా 6 సంవత్సరాల తరువాత దీని రివ్యూ చూపిస్తున్నాను. నేను దీన్ని కొని 6 ఇయర్స్ అవుతుంది. 2019 ఆగస్ట్‌లో తీసుకున్నా. సో, ఇప్పటికి 6 ఇయర్స్ అవుతుంది. సో, దీని రివ్యూ గూడా చూద్దాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బాడీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. అంటే ఏమేమి ఉంటాయి? ఎలా ఉంటుంది? ముందుగా మెషిన్ ఇలా ప్లాస్టిక్ బాడీతోనే ఉంటుందనమాట. వీ అంటే ఈ టైప్ మెషిన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. సో, ఇదొచ్చేసి ఫ్రంట్ అనమాట. దీంట్లో మనకి 2 వీల్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ. ఒకటేమో మనకి స్టిచ్ సెలెక్టర్. అంటే దీంట్లో మనం ఏ స్టిచ్ పడాలి అన్నదాన్ని సెలెక్ట్ జేసుకోవాలి. ఇది దాని పర్టిక్యులర్ లెంత్ సెలెక్ట్ జేసుకోవచ్చు. అంటే దీంట్లో మనం స్టిచ్ సెలెక్ట్ జేసుకొని దీంట్లో దానికి స్టిచ్ లెంత్ అనేది ఇవ్వచ్చనమాట. ఇప్పుడు వీటి గురించి చిన్నగా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుందాము. ఇక్కడ చూడండి ఎన్ని స్టిచెస్ ఉన్నాయో. ఇవన్నీ మనకి ఇదొచ్చేసి స్ట్రెయిట్ స్టిచ్ అనమాట. ఇదొచ్చేసి మనకి సైడ్‌కి పడుతుంది. అంటే స్ట్రెయిట్ స్టిచ్చే, కాకపోతే ఒక సైడ్ వస్తుందనమాట ఇక్కడ. ఈ సూదనేది ఒక సైడ్‌కి జరుగుతుందనమాట. అండ్ ఇదేమో మనకి పీకో జేసుకోవచ్చు. దీంట్లో మనకి లెంత్ ఉంది చూడండి. పీకో వెడల్పనమాట ఇది. ఇటొచ్చేసి తక్కువ వెడల్పుంది. ఇటొచ్చేసి ఎక్కువ వెడల్పుంది చూడండి. అండ్ అలాగే ఇది జిగ్‌జాగ్ అనమాట. ఇదొకటే లెవెల్ ఉంటుంది. అండ్ దీంట్లో ఇది హెమ్మింగ్ అనమాట. సో, మనకి జిగ్‌జాగ్ ఉచ్చుకుంటూ మధ్యలో మధ్యలో పెద్ద స్టిచెస్ ఒస్తాయి చూడండి. అలాగే ఇది గూడా అంతే. ఇది గూడా మనకి జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లోనే ఉంటాయి ఇవన్నీ. ఇవన్నీ రకరకాల స్టిచెస్ అనమాట. ఇది చూడండి మనకి కట్ వర్క్ లాగా వస్తుందండి. జిగ్‌జాగే, కాకపోతే చిన్న చిన్నగా జిగ్‌జాగ్ ఏసుకుంటూ మనకి కట్ వర్క్ తెలుసు గదా! సో, కట్ వర్క్ మోడల్‌లో మనకి వస్తుందన్నమాట. ఇది, ఇది ఈ 3 ఉన్నాయి కదా! సో, ఈ 3 వచ్చేసి బటన్స్, అలాగే బటన్ హోల్స్‌కి యూజ్ అవుతుందన్నమాట చూడండి. దీంట్లో మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే మనం ఫస్ట్ ఏది పెట్టుకోవాలి, సెకండ్ ఏది పెట్టుకోవాలి, ఏది పెట్టుకుంటే మనకి ఎటు సైడ్ వస్తది అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి థ్రెడ్ టెన్షన్ అనమాట. థ్రెడ్ ఎంత టైట్ రావాలి, ఎంత లూజ్ రావాలి అనేదనమాట. అండ్ ఇక్కడొచ్చేసి మనకి నార్మల్‌గా అంటే పాదము, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇదొచ్చేసి మనకి ఈ పాదం లిఫ్టర్, అంటే పాదాన్ని మనం లిఫ్ట్ చేసుకుంటాం గదా! మనకి పెద్ద మిషన్స్‌లో ఉంటాయి చూడండి అది. ఇంకొకటొచ్చేసి ఇక్కడ చిన్న చిన్నగా మార్కింగ్స్ ఉంటాయన్నమాట. మనం థ్రెడ్‌ని ఎలా ఇన్సర్ట్ జేసుకోవాలి, ఎక్కడి నుంచి అనే నంబర్స్ ఉంటాయన్నమాట. ఇదొచ్చేసి మన స్టిచ్ లాక్ జేసుకుంటాం గదా! స్టార్టింగ్ పాయింట్‌లో అలాగే ఎండింగ్ పాయింట్‌లో. ఇది ఇలా ప్రెస్ చేసినట్టయితే మిషన్ అనేది వెనక్కి, స్టిచెస్ అనేవి వెనక్కి పడతాయన్నమాట. సో, చాలా ఈజీగా ఉంటుంది అది గూడా. అండ్ ఇంకొకటొచ్చేసి ఇది ఓపెన్ చేసుకొని, అంటే ఇక్కడొక డబ్బలా ఉంటదనమాట. దీన్ని మనం ఓపెన్ చేసుకుంటే మన బాబిన్ కేస్ అనేది, అంటే బాబిన్ పెట్టే యూనిట్ అనేది ఓపెన్ అవుతుంది. మనం దీన్ని ఇలా ఓపెన్ చేసినట్టయితే దీంట్లో మనం ఏమన్నా చిన్న చిన్నవి, అంటే మిషన్‌కి సంబంధించిన చిన్న చిన్న ఐటెమ్స్ అయితే పెట్టుకోవచ్చు. సో, ఇలా దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకి బాబిన్ యూనిట్ అనేది ఓపెన్ అవుద్ది. అండ్ బాబిన్ సెట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మన నార్మల్ మిషన్స్ లాగానే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇక్కడ చిన్నగా థ్రెడ్ కట్టర్ ఇస్తాడనమాట. మనకిప్పుడు ఈ థ్రెడ్ ఉంది గదా! దీన్ని ఇట్లా లాగి దీంట్లో కొంచెం ఇట్లా, అంటే ఇట్లా అన్నట్టయితే మనకి ఇక్కడ ఒక షార్ప్‌గా బ్లేడ్ లాగా ఉంటది. కట్ అయిపోతది తొందరగా. సో, ఇది గూడా మంచి ఫీచర్ అనమాట. ఇలా ఉంటుంది. సో, ఇది గూడా మనకి యూజ్ అవుతది. ఇక్కడొచ్చేసి మనకి 2 చిన్నగా ఇలా బార్లు ఉంటాయి. సో, వీటికి మనం థ్రెడ్స్‌ని పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం ఇది గూడా ఈజీ అనమాట. ఇక్కడ బాబిన్ చుట్టుకోవడానికి చూడండి. అండ్ పెద్ద మిషన్, అంటే జాక్ మిషన్, ఇండస్ట్రియల్ మిషన్స్‌లో మనమేంటంటే స్టిచ్చింగ్ చేస్తూ కూడా బాబిన్ అనేది చుట్టుకోవచ్చు గదా! సో, దీంట్లో అయితే ఆ ఆప్షన్ ఉండదు. స్టిచ్చింగ్ అనేది ఆపి, అంటే ఐదర్ స్టిచ్ జేసుకోవచ్చు, లేకపోతే మనం బాబిన్ అన్నా చుట్టుకోవచ్చనమాట. సో, ఇది చూడండి, మిషన్‌కి రైట్ సైడ్ వైపున ఇక్కడొక, అంటే మనం ప్లగ్ ఒస్తదనమాట ఇక్కడ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ దీనికే 2 వైర్లుంటాయి. ఒకటొచ్చేసి మనకి పవర్ సప్లై కోసం ప్లగ్ ఇన్ చేసుకుంటాం గదా! సాకెట్‌లో అదనమాట. ఇంకొకటి ఫూట్ పెడల్. దీన్ని మన కాలితోని ఇలా ప్రెస్ చేస్తే చాలు, స్మూత్‌గానే ఉంటది. సో, ఇలా ప్రెస్ చేస్తే మనకి మిషన్ అనేది అంటే మిషన్ అనేది మూవ్ అవుతదనమాట. ఇక్కడ ఈ మిషన్‌ని మనం, అంటే ఎత్తి ఎక్కడైనా పెట్టుకోవడం కోసం ఇక్కడ ఒక హ్యాండిల్ గూడా ఇస్తాడు. దీన్ని పట్టుకొని ఇట్లా లేపితే చాలు. ఇదంతా బాడీ గురించి ఎక్స్‌ప్లనేషన్.
ఇప్పుడొచ్చేసి మనం దీంట్లో లాభాలు, అలాగే నష్టాలు గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని చెప్పాను గదా! ముందుగా మనం లాభాల గురించి మాట్లాడుకుందాము. అంటే అడ్వాంటేజెస్. సో, దీన్ని మనం ఎవ్వరైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే కాళ్ళ నొప్పులున్న వాళ్ళైనా లేదంటే అంటే చాలా ఈజీగా వాడుకోవచ్చనమాట. దీన్ని జస్ట్ మనం ఓ సింగిల్ లెగ్‌తో ప్రెస్ చేస్తే చాలు. సో, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వాడుకోవచ్చు. అలాగే ఎవరైనా పిల్లలైనా సరే ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇదొచ్చేసి మన ఫస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఇంకా ఇది చాలా లైట్ వెయిట్ ఉంటది. కాబట్టి మనం ఏ ప్లేస్‌లోనైనా అంటే కొంచెం తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి గానీ, లేదా అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళకి గానీ, అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకెక్కడికైనా మనం దీనికొక బాక్స్ ఇస్తాడు గదా! దాంట్లో పెట్టేసుకొని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. జస్ట్ ఈ మిషన్ అయితే ఒక 5 కేజెస్ ఉంటుందంతే. అంతకంటే తక్కువే ఉంటుందనుకుంటా. ఇంకొకటేంటంటే, మనం మనం ఇంట్లో యూజ్ జేసుకోవడానికి ఎక్కువ ఇది తీసుకుంటూ ఉంటారు గదా! దీంట్లో మనకి 14 రకాల స్టిచెస్ ఒస్తాయన్నమాట. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో, మనం ఈ మిషన్ ఉంటే స్ట్రెయిట్ స్టిచ్‌కి అలాగే మనకి పీకోకి వేరే మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో, దీన్నే మనం పీకోకి యూజ్ జేసుకోవచ్చు. జస్ట్ కింద పాదం చేంజ్ జేసుకుంటే సరిపోతది. ఇక్కడ ఫూట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మనం పీకో జేసుకోవచ్చు, జిగ్‌జాగ్ జేసుకోవచ్చు, అన్నీ జేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకా బటన్ హోల్స్ గూడా స్టిచ్ జేసుకోవచ్చు. సో, మనం దీన్ని రకరకాలుగా యూజ్ జేసుకోవచ్చనమాట. ఇదొక అడ్వాంటేజ్. అండ్ దీంట్లో మనకి చిన్న లైట్ ఇస్తాడనమాట ఈ ప్లేస్‌లో. సో, ఈ లైట్ యూజ్ చేసుకొని మనం నైట్ అయినా అంటే ఈవినింగ్ టైమ్స్‌లో అయినా గూడా స్టిచ్ జేసుకోవచ్చు. అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే, మనం దీన్ని ఎన్ని రోజులు యూజ్ చేయకపోయినా గూడా ఇది పాడవదు. అంటే ఇలాగే ఉంటుందనమాట. నేనైతే 1 ఇయర్ అంటే ఒక 1 ఇయర్ యూజ్ చేయలేదు దీన్ని. అయినా కూడా మనకసలు అంతే స్మూత్‌గా అలాగే పనిచేస్తుంది. కాకపోతే మనం ఆయిలింగ్ చేసుకుంటే చాలు. ఇంకొక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే, పాదం చేంజ్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మన వేరే మిషన్స్ లాగా ఏ స్క్రూ డ్రైవర్ అవసరం లేదు. ముందు పాదాన్ని ఇలా పైకి లేపుకొని, ఆ తర్వాత వెనకాల ఒక చిన్న హుక్ లాగా ఉంటది. కొండిలాగా. దాన్ని ముందుకి ప్రెస్ చేసినట్టయితే పాదం అనేది ఊడిపోతది. అంతే. ఒకవేళ మనం పాదం సెట్ జేసుకోవాలి అన్నా గూడా చాలా ఈజీ అనమాట. మనం జస్ట్ సింగిల్ హ్యాండ్‌తోని చేసేసుకోవచ్చు. సేమ్ పాదం దాని ప్లేస్‌లో పెట్టేసి, ఆ తర్వాత ఈ మన పాదం లిఫ్టర్ ఉంటది గదా! దాని కిందకంటే చాలు ఆ హుక్‌కి అటాచ్ అయిపోతది. ఇంత ఈజీ అనమాట పాదం చేంజ్ జేసుకోవడం. సో, దీంట్లో మనకి పీకో గాని, అంటే అన్ని రకాల స్టిచెస్ రావడం వల్ల లాంగ్ ఫ్రాక్స్ గానీ, మనకి లెహెంగాస్ గానీ, అవి స్టిచ్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనం అన్ని రకాలుగా స్టిచ్ చేసుకున్నప్పుడు మాత్రం ఈ మిషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నష్టాలేంటో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలక్ట్రికల్ మిషన్ గదా! సో, పవర్ లేకపోతే అసలు పనవ్వదు. అంటే పవర్ లేకపోతే అసలు ఇది ఆన్ గూడా అవ్వదు. అండ్ దీంట్లో స్పీడొచ్చేసి చాలా తక్కువనమాట. సో, ఇది 700 ఆర్‌పిఎం ఉంటుంది గదా! సో, మీరు దీన్ని ఎంత తొక్కినా అంటే ఎంత ప్రెస్ చేసినా ఇది అంతే లిమిట్ స్పీడ్‌తోనే పోతుంది. అంతకు మించి ఇది ఎళ్ళదనమాట. ఒకవేళ మీరు మరీ స్పీడ్‌గా కుట్టినట్టయితే దారం గూడా తెగే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని ఫ్యాబ్రిక్స్ మీద. అండ్ ఇంకొకటేంటంటే దీంట్లో మనం ఫ్యాబ్రిక్‌కి తగ్గట్టుగా సూది చేంజ్ జేసుకోవాలి. ఇప్పుడు మనం జీన్స్ కుట్టినప్పుడు అదే 11 నంబర్ సూదితోని కుడితే అంటే పనవ్వదు. సో, మనం ఫ్యాబ్రిక్‌కి తగ్గట్టుగా ఖచ్చితంగా మనం సూదనేది చేంజ్ జేసుకోవాలి. అప్పుడే మనకి ఈ మిషన్ అనేది పర్ఫెక్ట్‌గా వర్క్ అవుద్ది. లేదు అనంటే సూది ఇరిగిపోవడాలు, లేకపోతే కుట్టు అసలు మంచిగా రాకపోవడాలు అవుతది. దీంట్లో ఉన్న ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ మనకి ఫుట్ లిఫ్టర్ ఉంది గదా! సో, దీన్ని మనం అంటే చాలా తక్కువ రేంజ్ వరకు పైకెత్తుకోగలుగుతాం. సో, దానివల్ల ఏంటంటే, కొంచెం ఎక్కువ లావుగున్న ఫ్యాబ్రిక్స్ అయితే కుట్టలేము. అంటే ఇప్పుడు మనం జీన్స్ కుట్టినప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకోవడం గానీ, కొన్ని అంటే థిక్ ఫ్యాబ్రిక్స్ ఏమైనా అట్లాంటివి కుట్టుకోవాలంటే మాత్రం ఇది మినిమమ్ గ్యాప్ ఉంటుంది ఈ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇది కమర్షియల్‌గా అంటే మనం ఎక్కువ మందికి కుట్టాలన్నా, లేకపోతే ఎక్కువ డ్రెసెస్ కుట్టాలంటే మాత్రం ఇది యూజ్ అవ్వదు. సో, దీనికి స్పీడ్ తక్కువుండడం వల్ల మనం ఎక్కువ కుట్టలేమనమాట. సో, మనం చాలా స్లో ఉంటుంది వర్క్ అనేది. ఇప్పుడిది ఎవరికి యూజ్ అవుతుంది? ఎవరికి యూజ్ అవ్వదు? అంటే మనం బిగినర్ స్టేజ్‌లో ఉన్నప్పుడు తీసుకోవచ్చా లేదా అనేది ఇప్పుడు చూద్దాము. ముఖ్యంగా ఓన్లీ ఇంట్లో వరకే స్టిచ్ జేసుకుంటాం. అండ్ స్టిచ్చింగ్ అంటే ప్యాషన్ ఉన్నవాళ్ళు అంటే ప్రొఫెషనల్‌గా కాకుండా మనం నార్మల్‌గా కుట్టుకున్నప్పుడు ముఖ్యంగా ఇది స్టిచ్చింగ్ అంటే ప్యాషన్ ఉండి, ఇంట్లో రకరకాల డిజైన్స్ కుట్టాలనుకున్న వాళ్ళకి అంటే, ఇప్పుడు మనకి అంటే ఆడపిల్లలున్నారనుకోండి. సో, వాళ్ళకి మాత్రమే డిజైన్ జేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది గదా! సో, వాళ్ళకి బాగా యూజ్ అవుతుందనమాట. అండ్ మనం దీంట్లో ఇన్ని స్టిచెస్ రావడం వల్ల, సో, మనం అన్నీ ఒకే మిషన్‌లో చేసుకోవచ్చు. స్లీవ్స్ ఏసుకొని ఆల్టరేషన్స్ చేసుకునే వాళ్ళకి, లేదు అనంటే మనకి మన సర్కిల్‌లో రిలేటివ్స్‌కి మనకి మాత్రమే స్టిచ్ జేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది.
అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా టేబుల్ టాప్ మెషిన్స్ అనేవి కొనుక్కోవచ్చు. అండ్ ఇంకొకటి బిగినర్స్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఎలా యూజ్ అవుతుందో నేనిప్పుడు చెప్తాను. ఒకవేళ బిగినర్స్ కొనుక్కున్నట్టయితే ఈ మెషిన్ అనేది వేస్ట్ అవ్వదు. కాకపోతే ఏంటంటే మనకి బడ్జెట్ అనేది కొంచెం బడ్జెట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మెషిను నేను 2019లో కొన్నాను. అప్పుడు దీని ప్రైస్ వచ్చేసి మనకి 6000 ఎగ్జాక్ట్‌గా 6000 పడింది. సో, ఇప్పుడైతే ఎక్కువుంది. అంటే ఈ మెషిన్‌కే. వీటికంటే మంచి మెషిన్స్ ఉన్నాయి గదా! సో, వాటికైతే ఇంకా 10,000 పైనే ఉన్నాయి గదా! సో, బడ్జెట్ ఉండి నాకు స్టిచ్చింగ్ ప్రొఫెషనల్‌గా కాకుండా ఇంట్రెస్ట్ ఉండి తీసుకొని, ఆ తర్వాత మనం ప్రొఫెషనల్‌గా అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి బయట వాళ్ళకి గూడా కుట్టాలి అని అనుకున్నప్పుడు ఇదైతే వేస్ట్ అవ్వదు. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది అనంటే, మనకి దీంట్లో పీకో చేసుకోవచ్చు చూడండి. సో, మనం లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసిన, శారీ ఫాల్స్ లేకపోతే శారీ కొంగులు సో, వాటికన్నింటికి మనం బటన్స్ గానీ, బటన్ హోల్స్ గానీ, సో, ఇవన్నీ మనం వీటి మీదనే చేసుకోవచ్చనమాట. సో, మనకి ఇది ఉంటే మాత్రం వేస్ట్ అవ్వదు. ఇది ఉంచుకొని మనం పెద్ద మిషన్ అనేది తీసుకోవచ్చు. ఎప్పుడు అంటే మనం స్టిచ్చింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది ఉంచుకొని ఆ మిషన్ గూడా తీసుకోవచ్చు. సో, దీన్ని బట్టి మీకేమర్థమైంది? తక్కువ కుట్టుకునే వాళ్ళకి ఇది చాలా చాలా బెస్ట్ అనమాట. సో, దీన్ని బట్టి అంటే నా ఎక్స్‌ప్లనేషన్ బట్టి మీకెంతో కొంత క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దీని కంక్లూజన్ ఏంటంటే మనం తక్కువ కుట్టుకునే వాళ్ళకి జస్ట్ ఇంట్రెస్ట్ కోసమే లేదు అంటే తక్కువ సర్కిల్‌కి కుట్టుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది. పీకోకైనా సరే యూజ్ అవుతుంది. అండ్ లేదు మేము స్టార్టింగే బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నాం నేర్చుకొని అన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీరు ట్రెడిషనల్ మిషన్ గానీ, బడ్జెట్ ఉంటే పెద్ద మిషన్స్‌కి గానీ వెళ్ళొచ్చు. దీంట్లో మనకి అంటే ఇదే టేబుల్ టాప్ మిషన్స్‌లో గూడా కంప్యూటరైజ్డ్ గూడా వస్తాయి. అంటే ఇక్కడ మనకి డిస్‌ప్లే ఉండి అవి కొంచెం ఎక్స్‌ట్రా ఫీచర్స్‌తోనే వస్తాయి. వాటి అయితే రేంజ్ అనేది మనకి అంటే 20,000 పైనే స్టార్ట్ అవుతుందనమాట. ఇవొచ్చేసి ఇప్పుడైతే 10,000 నుంచి అంటే మంచి మిషన్స్ అనేవి వస్తున్నాయి. మినిమమ్ ఈ టేబుల్ టాప్ మెషిన్స్‌కి మినిమమ్ రేంజ్ వచ్చేసి అంటే ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 8,000 నుంచి స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇది మన వీడియో. వీడియో మీకెలా అనిపించింది? యూజ్‌ఫుల్ అయిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. సో, ఇలాంటి మంచి మంచి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.